అధికారం ఇచ్చిన దాకా ఉండి ఏదో 4 ఏదో బెల్లం అటుకులు ఈ పంచిపెట్టినట్టుగా పంచిపెట్టాడే తప్ప అట్లా కాకుండా రాష్ట్రం కూడా బాగుపడాలి. ఇప్పుడు యాక్సిడెంట్లు జరిగి ఎంతమంది పోతున్నారంటే కారణం అప్పట్లో రోడ్లు పరిస్థితి అది. ఆటో ఆడికి 10,000 ఇచ్చామంటున్నారు. ఆ ఆటో పాపం ఆడు బాగు చేయించుకోవడానికి ₹1,00,000 దాకా అయ్యేది. ఆయన చేసిన అవకతవకలు చాలా ఉన్నాయి. కొద్దిగా అసంతృప్తి ఎక్కువగా ఉండడం వల్లే ఆయన 11 సీట్లకి పరిమితం చేశారు. అది బుద్ధి తెచ్చుకుని పోనీ ఇది చేయండి అది చేయండి అని అసెంబ్లీకి వచ్చి ఆయన మాట్లాడితే శభాష్ అంటాం. ఇప్పుడు యాక్చువల్గా ఎవరైనా మంచి పని చేస్తున్నామంటే శభాష్ అంటాం. అట్లా కాకుండా ఏదో దాక్కుని దొంగలాగా పుట్లపాములాగా నాకు సెక్యూరిటీ కావాలి అది కావాలి ఇది కావాలని ఏదో వంక పెట్టుకుని అలా దాక్కోవడం చాలా బాధాకరం. ఆయన మళ్ళీ రావాలి, అధికారంలోకి రావాలన్నా కూడా ఏం చేయాలి? తప్పులు నుంచి చూపించాలి. ఎక్కడ తప్పు ఉందో అక్కడికి వెళ్ళాలి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే హక్కు నాకు ఉందని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. ఏ రోడ్డు బాగోపోతే ఆ రోడ్డు బాగోలేదు అయ్యి అని చెప్పి ఆయనే అవసరమైతే ఆ రోడ్లు పూడ్చి ఎంతో ఇదిగా పనిచేసి ఈ రోజున అధికారంలోకి వచ్చాడు. ఆయన కష్టం అంతా ఇంత కాదు. దయచేసి జగన్ గారు మీరు గుర్తుంచుకోండి, 11 సీట్లు వచ్చినాయి. ఒక్క సీటుకి మీరు పరిమితం అవ్వకుండా దయచేసి మీరేం తప్పులుంటే ఎంచండి. ఇప్పుడు 60 ఏళ్ళకి ఫ్యాక్షన్ రావట్లేదు ఇవ్వండి అని ఇటువంటి మీరు ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద మీరు పోరాడండి. మేము శభాష్ అంటాం. అట్లా కాకుండా ఆడింగోళ్ళలాగా దాక్కుని అది తప్పుడు పనులు తప్పుడు మాటలు మాట్లాడడం, స్టేట్మెంట్లు ఇవ్వడం. ఇదివరకు ఎప్పుడన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ప్రెస్ మీట్ పెట్టగలిగే దమ్ము మీకుందా? కేవలం రాజశేఖర రెడ్డి గారు పుణ్యమా అంట వైఎస్ఆర్ పార్టీ అని పెట్టారు. అసలు ఆ పార్టీ పేరు రాజశేఖర రెడ్డి పార్టీ కాదు, మీ పార్టీ. అది అన్ని వివరించాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకు వచ్చిందండి? ఆయన పేరు ఆయన పరువు కాపాడండి. మీరు తల్లికి చెల్లికి అన్యాయం చేసి మీరు మహిళల్ని ఇలా దువ్వేసి ముద్దులు పెట్టేసుకుని అట్లా చేస్తే హర్షించరండి. ఇప్పుడు మేము చేసామనుకోండి దాన్ని వేరేగా అర్థం చేసుకుంటారు. మీకు కాబట్టి అది చెల్లింది. మీరు ముద్దులు పెట్టచ్చు, హగ్గులు ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మాకు అటువంటి హగ్గులు గిగ్గులు అంటే అది వేరే అపార్థం చేసుకుంటారు. దయచేసి పోరాడే దమ్మున్న నాయకుడు ఎవడరా అంటే వైఎస్ జగన్ అని అనిపించండి. మేము సెల్యూట్ కొడతాం, మీకు దాసోహం అంటాం.